ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము. వ్యర్థమైనవి అనగా పాపమునకు దారితీసే దృశ్యాలు, అశుద్ధమైనవి, లోకములో లాభం లేని విషయాలు. కీర్తనకారుడు దేవుని అడుగుతున్నాడు, నా కన్నులు అటువంటి విషయాలపై నిలవకూడదు, అవి నన్ను తప్పుదోవలోకి లాక్కోకుండా కాపాడుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీ మార్గములు అనగా దేవుని వాక్యము, ఆజ్ఞలు, సత్యములో నడిచే జీవితం. దేవుని వాక్యములో నడవడం ద్వారా మన జీవితం నిజమైన అర్థాన్ని పొందుతుంది. ఇక్కడ బ్రతికింపుము అంటే కేవలం శరీర జీవితం కాదు, ఆత్మిక జీవితం. దేవుని చిత్తప్రకారమే జీవించగల శక్తిని ప్రసాదించమని కోరుతున్నాడు. ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది, మన కన్నులు ఏవైపు చూస్తాయో మన హృదయం కూడా ఆ దిశలోకి వెళ్తుంది. పాపమయమైనవి, వ్యర్థమైనవి మన మనస్సును కలుషితం చేస్తాయి. కాబట్టి దేవుని వాక్యముపైన, ఆయన మార్గములపైన మన దృష్టి ఉండాలని మనం ప్రార్థించాలి. మన కన్నులను కాపాడుకోవాలి. టీవీ, ఫోన్, లోకం చూపించే అపవిత్ర విషయాలు చూడకుండా దేవుని వాక్యమును చదవడం, ధ్యానించడం ద్వారా మనం ఆత్మీయంగా బ్రతికెదము. నిజమైన సంతోషం, శాంతి దేవుని మార్గంలోనే ఉంటుంది. ప్రార్థన. ప్రభువైన దేవా, నా కన్నులను వ్యర్థమైన వాటి నుండి త్రిప్పుము. పాపమునకు దారితీసే విషయములను నేను చూడకుండా కాపాడుము. నీ వాక్యములో, నీ మార్గములోనే నడిచేలా నన్ను బ్రతికింపుము. నా ఆలోచనలు పవిత్రముగా ఉండునట్లు నా హృదయాన్ని పరిశుద్ధపరచుము. ప్రతిదినము నీ సత్యములో నడుచుటకు నాకై శక్తినివ్వుము. యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.